కళ్యాణం చేసుకోవడానికి కళ్యాణ యోగ్యత రావడం కోసం ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ చేసుకుంటున్నారు స్వామివారు. అందరూ ఒకసారి రెండు చేతులెత్తి జై శ్రీరామ్, జై శ్రీరామ్. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే హస్సాజం పురస్కారం ఆయుష్యవర్గం మృదువంతు దుఃఖం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతానం కరిష్యే. ఓం అద్యపూర్వం అస్యాం శుభదిదో యథా సంకల్పిత దివ్య కళ్యాణ మహోత్సవం సీతారామ కళ్యాణమే మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వారందరి చేత కూడా కొద్దిగా తీర్థం పోయిస్తుండు. అదే కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కుర్యాత్ ఉద్ధరణతో పోస్తుండండి. ఓం అధానంత వీర్యస్య ముందర వారు పోసిన తర్వాత అప్పుడు మీ అందరి చేత పోయిస్తారు. ఓం అధానంత వీర్యస్య శ్రీమదాదినారాయణస్య అజింత్యాపరితజ్ఞా ప్రియమాణస్య మహాజలోకమధ్య పరిభ్రమాణానామనేకకోటి బ్రహ్మాండానామేకతలే అవ్యక్త ప్రకృతి మహదహంకారావాయున్న ప్రజ జలపృథివ్యావరణైః సప్తభిరావృతే అస్మిన్ మహద్ బ్రహ్మాండకరండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందైరాపదాది అష్టతి మీ గోత్ర కర్మణి మహాజనాన్ నమస్కుర్వాణ ఆశీర్వచన అపేక్ష మానాయ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ అంగత్వేన ఆయుష్మతయే స్వస్తి భవంతో బ్రువంతో. రాగిచంద్ర వేణి ఓం అభ్యతామృద్ధి సమృద్ధి వరస శత సంపూర్ణమతో పునరపి గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. రాగిచం ఇక్కడ పైన పెట్టండమ్మా. ఓ అచ్చం ఇక్కడ ఇవ్వండమ్మా. ఓం తేన దేవా ముందు పెట్టేసేయండి స్వామి. తేన దేవా పవిత్రేణ ఆత్మానా పునత ఇతర తేన సహస్రధారేణ పాపనాన్య రాజాపత్యం పవిత్రం యతోద్యామకం హిరణ్మయం తేన బ్రహ్మ విరోమయం తోట బ్రహ్మ శుద్ధి చేసినట్టన్నమాట. ఇప్పుడు పుణ్యాహవాచన కార్యక్రమం చేసాం. మనం బయట నుంచి వస్తువులు తీసుకొచ్చాం. ఎక్కడ ఏ వస్తువు తీసుకొచ్చాం శుద్ధిగా ఉందో లేదో కాబట్టి దీన్ని పుణ్యాహవాచన ఉంటారు అన్నమాట. వేద మంత్రాలతో ఉండేటువంటి ద్రవ్యాలను తీసుకొని మనం పసుపు కుంకుమతోటి ఆ స్వామి వారిని శుద్ధి చేసిన తర్వాత మన కళ్యాణ కార్యక్రమం చేసుకుంటున్నాం అన్నమాట. వినాయక అక్షింతలు కొద్దిగా అక్కడ వేసి తల వేసుకోండి. వినాయక ఓం యజమాశ్రసావం నామే స్వామి వేస్తే లెక్క ఏంటంటే వివాహం బ్రహ్మాండమాన్యాసం తైనాక మహిమాన్యంతే యథపూర్వేశాచ సుదేవా సోమనాథే పూజాకాలే పునరాగమ యథాసం ప్రవేశయామి యథాసం ప్రవేశయామి భగవాన్ పూజ యథాసం ప్రవేశయామి. ఓం శ్రీరామచంద్ర స్వామి దేవతాభ్యమ ఆవాహనం ఆదం పాదయో అక్షత తీసుకొని స్వామి వేసి నమస్కారం చేయండి. ఆవాహనం ఆదం పాదయో వాద్యం అస్యదేవస్య ముద్రజగవాద జగాది బ్రహ్మానాగస్య దేవత జగవాదస్య గార్చే పాణిగ్రహ సిద్ధారామకృష్ణాభ్యమ అక్షత నమస్కారం చేయండి. వరాయ ఒక్కొక్కడే వచ్చి కొద్దిగా నీరు స్వామి గారి సాధారణంగా చూస్తే బాగుంటుంది. ఇక్కడ చూస్తుందయ్యా చక్కని శివయ్య అవతారం మెదయ్యా నిండా నింపుకొని మెదల వేదయ్యా పక్కనుండే పార్వతి పక్కనట్టుండే తల్లి కత్తి మీది అని చెప్పా. ప్రసాద్